ఇంటర్వెల్లో తీసుకున్న పల్లీలు బాగున్నాయి కానీ క్లైమాక్స్ ఏంట్రా అలా ఉంది? పాటలా రాది సినిమా రాది నీ అవ్వ జీవితం 30 రూపాయలు బొక్క. రే 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 చాలా రోజుల తర్వాత ఒంటరి దొరికింది, ఇది పట్టుకో, ఇప్పుడే ప్రపోజ్ చేసి వస్తా. ప్రపోజా? ఆల్ ద బెస్ట్ రే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హే శాలిని హాయ్. హాయ్ చందు. హే శాలిని నీకు ఒకటి చెప్పాలి, నీ స్మైల్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. నేను రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తుంటాను నీ స్మైల్ని. నిజమా? నువ్వు నన్ను డైలీ అబ్జర్వ్ చేస్తావా? ఓ దాట్స్ గ్రేట్. అండ్ మొన్న నువ్వు పార్టీలు వేసుకున్న గ్రీన్ చుడిదార్ నీకు బాగా సూట్ అయింది. ఇట్ సూట్స్ యు ఎ లాట్. ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? శాలిని ఐ లవ్ యూ. వాట్? నాకు తెలుసు నీకు కూడా నేనంటే ఇష్టం అని. హే అలా ఏం లేదు, నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఏంది ఏమన్నావు? నువ్వంటే నాకు ఇష్టం లేదు. మజాక్ చేస్తున్నావా? మజాక్ చేస్తున్నావా అంటున్నా. ఏది ఫోన్ నెంబర్ నువ్వు ముందు. ఇష్టం లేదని చెప్పాను కదా, ఫోన్ నెంబర్ ఎందుకు? అవన్నీ చెప్పక ముందు ఫోన్ నెంబర్ ఇస్తున్నావా లేదా? వాట్స్ రాంగ్ విత్ యూ? ఐమ్ లీవింగ్. ఏ ఏ ఏడిపోతావు చెప్తా. కాలేజ్కి వస్తావుగా ఆడ చూస్తాను సంగతి. నేనేందో చూపిస్తా నీకు, చూపిస్తా. ఏమైందిరా? రిజెక్ట్ చేసిందిరా భయ్, నన్ను రిజెక్ట్ చేస్తుందా? నేనేందో చూపిస్తా. కాలేజీలో ప్రతి ఒక్క గోడ మీద దాని పేరు పెట్టి కాలుగలం పెట్టకపోతే నన్ను అడుగు. కాలేజీలో ప్రతి ఒక్కటి ఫోన్లో దాని నెంబర్ ఉంటేట్ చేస్తా. నేను సంగతి చూస్తా. ఏహే ఎవర్రా? ఏ తాడే పిల్ల లవ్ అని చంపుతుంది. దీనికి మాత్రం చెప్తా నేను. లవ్వా? యాక్సెప్ట్ చేయొచ్చు కదా మరి. ఏ దాని మీద ఫీలింగ్స్ లేవు, వదిలే. ఏమన్నావు? ఫీలింగ్స్ లేవురా, వదిలే. ఇది మళ్ళీసారి చెప్పు. ఫీలింగ్స్ లేవు వదిలే అంటున్నా. ఎగ్జాక్ట్లీ. నీకు ఆ అమ్మాయి మీద ఫీలింగ్స్ ఎలాగ లేవో ఈ అమ్మాయికి నీ మీద ఫీలింగ్స్ అలాగే లేవు. నీ లవ్ యాక్సెప్ట్ చేస్తే లవర్ అనేది, చేయకపోతే దీనికి ఎంత పొగర్ అనే అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నారు కదరా. నిన్ను ప్రేమించిన అమ్మాయిని నువ్వు రిజెక్ట్ చేయడం ఎంత కరెక్టో, నువ్వు ప్రేమించిన అమ్మాయి నిన్ను రిజెక్ట్ చేయడం కూడా అంతే కరెక్ట్. చందు, ఆ అమ్మాయి నిన్ను రిజెక్ట్ చేస్తే నీ లవ్వే పోతుంది. కానీ నువ్వు ఇలా రియాక్ట్ అయ్యావనుకో, ఆ అమ్మాయి లైఫే పోతుంది. అయినా లవ్ చేస్తే అర్థమయ్యేలా చేయాలి కానీ ఇలా లైఫ్ వ్యర్థమయ్యేలా చేయకూడదురా. ఆలోచించుకో. ప్రేమలో పడటం, ప్రేమించటం అనేవి అంటేనో అనుకుంటూనే జరిగేవి కావు. ప్రేమ బజార్లో దొరికే వస్తువు కాదు, డబ్బున్న ప్రతివాడు కొనడానికి. ప్రేమ అనేది మనసులోంచి పుట్టుకొచ్చే పుట్టుమచ్చ. అది కావాలనుకుంటే రాదు, వద్దనుకుంటే పోదు. అందుకే నేను ప్రేమించాను కాబట్టి తిరిగి నన్ను ప్రేమించాలి అనుకోవటం ప్రేమతత్వం కాదు, మూర్ఖత్వం అవుతుంది.